హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో కార్మికులందరికీ కేంద్రం నుంచి ఒక ₹10 శుభార్త అయితే వచ్చింది. అలాగే ఈ రోజువారీ వేతనం కూడా మనకు ₹250 అనేది ఇస్తూ వస్తున్నారు. దాన్ని రోజువారీ వేతనం కింద మళ్ళీ ఎక్కువ పెంచడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి, ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వెంటనే వారి వారి ఖాతాలకు జమ చేయాలని కూడా మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఎప్పుడు జారీ చేస్తారు ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. కేంద్రం నుంచి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు అయితే ఎవరైతే కలిగి ఉన్నారో కార్మికులందరికీ రోజువారీ వేతనం ₹350కి పెంచడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఏప్రిల్ నుంచి ఎవరైతే కొత్త రోజులు పని చేస్తున్నారో వారికి మాత్రమే ఈ ₹350 అనేది రోజువారీ వేతనం వాళ్ళకి లభిస్తుంది. ఓకేనా? ఇంతకుముందు జాబ్ కార్డుకు సంబంధించి ఎవరైతే పని చేసి ఉన్నారో వారికి పెండింగ్లో ఉన్న పేమెంట్ అన్ని రిలీజ్ చేయాలనేసి అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. నిన్నటి రోజున కరువు పనికి సంబంధించిన బిల్లులు అనేది వారి బ్యాంకు ఖాతాలో జమ కూడా అయింది. ఫ్రెండ్స్, నాకు కూడా నిన్న మెసేజ్ వచ్చింది. నాకు 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా నాకు జమ అయింది. ఫ్రెండ్స్, నిన్న సాయంత్రము. మీకు కూడా ఈ పేమెంట్ అనేది వచ్చిందా లేదో మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఈ జాబ్ కార్డుకి సంబంధించి ఎవరైనా పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కావాలంటే నా కామెంట్లో మెసేజ్ చేయండి, నేను జాబ్ కార్డు అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.